Okay guys, hello, how are you all? I hope you guys are doing great. సో ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే పారామెడికల్ కోర్సెస్ అనమాట. సో నేను ఈ వీడియోలో అసలు పారామెడికల్ కోర్సెస్ అంటే ఏంటి, పారామెడికల్లో ది బెస్ట్ కోర్సెస్ ఏమున్నాయి అండ్ ఆ కోర్సెస్ వాళ్ళు ఏ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఆ కోర్సెస్ వాళ్ళకి ఏమేం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఏం రోల్స్ ఉంటాయి, వాళ్ళు ఎక్కడ వర్క్ చేస్తారు, ఏం వర్క్స్ చేస్తారు, సో హాస్పిటల్స్లో ఎలాంటి వర్క్ చేస్తారు, ఇవన్నీ నేను ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో మీకు కనుక పారామెడికల్ కోర్సెస్ మీద పెద్ద అవేర్నెస్ లేదు అనుకుంటే, అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కానీ 12th క్లాస్ అయిపోయి ఈ మధ్య స్విమ్స్ పారామెడికల్ కోర్స్కి అప్లై చేసుకోవాలి అనుకుంటున్నా, నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ పారామెడికల్ కోర్సెస్కి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. మేబీ ఇంకా 3-4 months టైం పట్టచ్చు దానికి. అంటే ఆ యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలనుకున్నా కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను పారామెడికల్ కోర్సెస్ మీద, ఏ కోర్స్ మీరు చూస్ చేసుకోవాలి అన్న దాని మీద. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. దిస్ ఈజ్ సుకృత. నేను కూడా పారామెడికల్ కోర్సే చదువుతున్నాను. నేను బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ చదువుతున్నాను, ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో చదువుతున్నాను నేను. సో ఐఎమ్ ఇన్ మై ఫస్ట్ ఇయర్. సో యా, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి అసలు పారామెడికల్ కోర్స్ అంటే ఏంటి అంటే, వీళ్ళని మనం అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అని కూడా అంటాము. వీళ్ళు ఏంటంటే డాక్టర్స్కి హెల్ప్ చేస్తారు. అంటే ఇప్పుడు డాక్టర్స్ ఒక్కటే సర్జరీ మొత్తాన్ని పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళలేరు కదా. సో అలా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో, అంటే ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉంటుంది, అనస్థీషియా వాళ్ళకి ఓటీలో వర్క్ చేస్తారు వాళ్ళు, అండ్ రీనల్ డయాలసిస్ టెక్నీషియన్స్ ఉంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే పేషెంట్ కేర్ మీద ఫోకస్ చేస్తారు. డాక్టర్స్ ఎలా పేషెంట్ కేర్ మీద ఫోకస్ చేస్తారో సేమ్ ఈ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కూడా పేషెంట్ కేర్ మీద ఫోకస్ చేస్తారు. అంటే ఈ డాక్టర్స్కి వీళ్ళు సపోర్టివ్గా ఉంటారనమాట. అంటే వీళ్ళిద్దరూ కలిసి వర్క్ చేస్తారు. ఎలా నర్సెస్ కొలాబరేట్ అవుతారో, సో అలా ఒక మెడికల్ గ్రూప్ లాగా పారామెడిక్స్ అండ్ నర్సెస్ అండ్ డాక్టర్స్ వీళ్ళ ముగ్గురు ఒక గ్రూప్లా ఉండి పేషెంట్ కేర్ మీద ఫోకస్ చేస్తారనమాట. సో ఇది పారామెడికల్ కోర్సెస్ అంటే ఏంటి అంటే, నెక్స్ట్ వచ్చేసి ది బెస్ట్ పారామెడికల్ కోర్సెస్ గురించి చెప్తాను. సో నేను ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ చదువుతున్నాను. నేను ఆ కోర్స్ని ఎందుకు చూస్ చేసుకున్నానంటే, బికాస్ ఎమర్జెన్సీ టైంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక డాక్టర్ రోడ్ మీద ఒక చిన్న పిల్లాడికి కరెంట్ షాక్ తగిలితే ఆ డాక్టర్ సిపిఆర్ చేసి బతికించారు కదా. సో అలాంటి ఏ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్స్ ఆ పేషెంట్ని కాపాడగలుగుతారనమాట. ఫర్ సపోజ్ ఇమీడియట్గా స్నేక్ బైట్ కేసు వచ్చినా కూడా, కార్డియాక్ అరెస్ట్ కేసు వచ్చినా, సీజర్స్ వచ్చినా, ఏం వచ్చినా కూడా ఈ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్స్ హెల్ప్ చేస్తారనమాట. పేషెంట్ని కాపాడగలిగేలా వాళ్ళు నేర్చుకొని ఉంటారు ఈ 4 years స్టడీలో. సో పేషెంట్స్ చావు బతుకుల్లో ఉన్నప్పుడు కాపాడగలుగుతారు అని చెప్పేసి ఆ స్కిల్స్ అన్ని వాళ్ళకి వచ్చి ఉంటాయి. కాబట్టి నేను కూడా ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ చదువుతున్నాను. సో యా, ఐ వుడ్ ప్రాబబ్లీ సే ఎమర్జెన్సీ మెడిసిన్ ది బెస్ట్ ఆప్షన్ ఇఫ్ యూ వాంట్ టు స్టడీ పారామెడికల్. పారామెడికల్ కోర్సెస్లో ది బెస్ట్ వన్ వచ్చేసి ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ. మీరు స్విమ్స్ వెబ్ ఆప్షన్స్ వదిలినప్పుడు కానీ, వైఎస్ఆర్ యూనివర్సిటీకి వెబ్ ఆప్షన్స్ వదిలినప్పుడు కూడా మీకు ఒకవేళ కానీ ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎమర్జెన్సీ మెడిసిన్ని ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకోండి. సో నెక్స్ట్ ది బెస్ట్ ఇన్ డిమాండ్ కోర్స్ వచ్చేసి అనస్థీషియా టెక్నాలజీ. అఫ్ కోర్స్ అనస్థీషియా చాలా మంది తీసుకుంటారు కదా, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎమర్జెన్సీ కన్నా కూడా మోస్ట్లీ అనస్థీషియా టెక్నాలజీని ఎక్కువ మంది తీసుకుంటారు. సో వీళ్ళు ఏంటంటే ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేస్తారనమాట. ఓటీలో డ్రగ్స్ అన్ని లోడ్ చేసి పెట్టుకోవడము. వీళ్ళు కూడా ఏంటంటే అసిస్ట్ చేస్తారు డాక్టర్స్కి. పారామెడిక్స్ అందరూ ఏంటంటే డాక్టర్స్కి అసిస్ట్ చేస్తారు. సో డాక్టర్స్ ఒకటే అంత ప్రొసీజర్ని పర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళలేరు కదా. సో డాక్టర్స్తో పాటు వీళ్ళు కూడా ఒక పార్ట్ అయి ఉంటారు అనమాట. వీళ్ళు కూడా డాక్టర్స్కి అసిస్ట్ చేస్తారు. సో యా, అనస్థీషియా టెక్నీషియన్స్ వచ్చేసి ఆపరేషన్ థియేటర్లో మోస్ట్లీ వాళ్ళైతే ఉండేది ఆపరేషన్ థియేటర్లోనే. డ్రగ్స్ అన్ని సరిగ్గా లోడ్ చేసి పెట్టుకుంటారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు ఎమర్జెన్సీగా ఇంట్యుబేషన్ చేస్తారు. ఇంట్యుబేషన్ చేసే ముందు ఆ ఇన్స్ట్రుమెంట్స్, లారింగోస్కోప్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నీ సెట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక సర్జరీ ముందు, అంటే ఒక పేషెంట్ని ఆపరేషన్ థియేటర్ రూమ్లోకి తీసుకొని వెళ్ళే ముందు ఆ సర్జరీకి కావాల్సిన అన్ని డ్రగ్స్, మెడికేషన్స్, ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా, అన్నీ రెడీగా ఉన్నాయా లేదా అనస్థీషియా టెక్నీషియన్స్ అన్నీ చూస్తారనమాట. సో వీళ్ళ రెస్పాన్సిబిలిటీ, వీళ్ళ రోల్స్, వీళ్ళ వర్క్స్ అన్నీ కూడా
ఆపరేషన్ థియేటర్లోనే మోస్ట్లీ ఉంటాయి. అండ్ అనస్థీషియా టెక్నాలజీకి అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీకి డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. మోస్ట్లీ సేమే. నేను ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్స్ అంటే నేను వచ్చేసి ఆపరేషన్ థియేటర్లో వర్క్ చేయను, నాకు దాని గురించి పెద్ద నాలెడ్జ్ కూడా ఉండదు. ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్స్ ఓటీలో వర్క్ చేయరు, బట్ అనస్థీషియా టెక్నీషియన్స్ మోస్ట్లీ వర్క్ చేసేది ఓటీలోనే. సో యా, దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్. థర్డ్ ఇన్ డిమాండ్ కోర్స్ వచ్చేసి ఇమేజింగ్ టెక్నాలజీ, బిఎస్సి ఇన్ ఇమేజింగ్ టెక్నాలజీ. సో ఈ ఇమేజింగ్ టెక్నీషియన్స్ ఏం చేస్తారంటే స్కానింగ్స్ పర్ఫామ్ చేస్తారు. సో ఎంఆర్ఐ స్కానింగ్స్, సిటీ స్కాన్ అండ్ ఇవన్నీ పర్ఫామ్ చేస్తారన్నమాట. ఏంటంటే ఈ రేడియాలజీ వాళ్ళు మోస్ట్లీ మొత్తం అనాటమీ చదువుతారనమాట. చాలా టఫ్గా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను ఎమర్జెన్సీ చదువుతున్నాను కదా, మోస్ట్లీ అన్ని డిపార్ట్మెంట్స్లో ఫస్ట్ ఇయర్ మొత్తంకి ఒకే సిలబస్ ఉంటుంది అనమాట. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి, ఫ్రమ్ రీనల్ డయాలసిస్ టు ఎమర్జెన్సీ టు ఎనస్థీషియా, అన్ని డిపార్ట్మెంట్స్కి సేమ్ సిలబస్ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో. సో ఫస్ట్ ఇయర్లో అందరూ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమ్, ఇంగ్లీష్ అండ్ వాళ్ళ పేరెంటల్ సబ్జెక్ట్స్. సో ఈ 5 సబ్జెక్ట్స్ కంపల్సరీ ఉంటాయన్నమాట ఫస్ట్ ఇయర్లో. మేము అనాటమీ కొంచెమే చదువుతాము, బట్ రేడియాలజీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రేడియాలజీ సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సో ఆ ఎగ్జామ్కి వాళ్ళు మొత్తం అనాటమీ మొత్తం ప్రిపేర్ అవ్వాలన్నమాట. చాలా డీప్గా చదవాలి అనాటమీ. ఇమేజింగ్ టెక్నాలజీ వాళ్ళు ఎక్స్రే తీస్తారు, ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తారు, సిటీ స్కాన్ తీస్తారు. సో ఈ 3 తీస్తారనమాట వాళ్ళు. ఇంకా మీరు కానీ మాస్టర్స్ ఇంకా ఎక్కువ హైయర్ ఎడ్యుకేషన్ చదివితే, అంటే క్యాన్సర్ డయాగ్నోస్ చేసేదానికి పెట్టి స్కానింగ్ చేస్తారు కదా, మీరు కానీ ఇంకా ఎక్కువ హై ఎడ్యుకేషన్ చదివారంటే ఇమేజింగ్ టెక్నాలజీలో బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత మీరు పెట్ స్కానింగ్ కూడా తీయచ్చు. అది చాలా డిమాండ్ స్కానింగ్ అనమాట అది. సో యా, రేడియాలజీ వాళ్ళు మొత్తం అనాటమీ చదువుతారు, నేను జస్ట్ మీకు చెప్తున్నాను. సో yeah, these are 3 best choices if you want to study paramedical and if you want to settle in medical field. So yeah, this is all about paramedical courses and this is just a short video and I hope you guys got somewhat awareness on paramedical courses. And ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పారామెడికల్ కోర్సెస్ మీద డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా వీడియో చేస్తాను. బికాస్ నాకు దాని మీద తెలుసు, బికాస్ నేను కూడా ఆ కోర్సెస్ చదువుతున్నాను కాబట్టి, పారామెడికల్ కోర్సెస్ చదువుతున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది దాని మీద. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను, దాని మీద సెపరేట్ వీడియో చేస్తాను. సో ఇంకోటి ఏంటంటే నేను బిఎస్సి ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ మీద డీటెయిల్డ్ వీడియో సెపరేట్గా చేద్దాం అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటారు, మీకు కానీ ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఏమైనా పర్టికులర్ కోర్స్ మీద డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ విల్ డూ డెఫినెట్లీ అ వీడియో ఆన్ దట్ గైస్.